భూమి మీద నరులు చెడుతనంతో నిండిపోయినప్పుడు దేవుడికి నోవాహు ఒక్కడే భూమి మీద నీతిమంతుడిగా కనపడ్డాడు. తన తరములో నిందారహితుడిగా జీవించాడు. దేవుడు నోవాహుతో మాట్లాడి, నేను జలప్రళయం ద్వారా భూమి మీదకు తీర్పు పంపిస్తున్నాను, నీ కొరకు ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పిన కొలత ప్రకారం నోవాహు ఓడను తయారు చేస్తాడు. దేవుడు చెప్పినట్లుగా నోవాహు జంతువులను ఓడలోకి ఎక్కిస్తాడు. నోవాహు కుటుంబం నోవాహు ఆ ఓడలోకి ప్రవేశించగానే దేవుడు చెప్పినట్లుగా వర్షం కురవడం ప్రారంభమవుతుంది. ప్రచండ వర్షం భూమి మీద కురవడం ప్రారంభమవుతుంది. అది చూసి ప్రజలు భయపడతారు, భయభ్రాంతులు చెందుతారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోయినది. దేవుడు మాట విన్న నోహు కుటుంబం వారిలోనికి ప్రవేశించారు. ప్రచండ వర్షం పడడం బట్టి 40 దినములు 40 రాత్రులు 40 పగళ్ళు భూమి మీద ప్రచండ వర్షం పడడం బట్టి జనులు ఆ యొక్క జలప్రలయంలో నశించిపోతారు. దేవుడు మాట విన్న నోవాహు కుటుంబం వాడలో ప్రవేశించడం బట్టి ఆ వాడలో సురక్షితంగా ఉంటారు. నోవాహు ఒక దినాన్న వాడలో నుంచి ఒక పావురాన్ని బయటికి పంపిస్తాడు. పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఒక పావురాన్ని బయటికి విడిచిపెట్టినప్పుడు ఆ పావురం బయటికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని నోవాహుకు తెలియజేస్తుంది. ఆ యొక్క పావురం తిరిగి వచ్చినప్పుడు ఒలీవ ఆ యొక్క ఆకును తీసుకుని ముక్కు తీసుకుని వస్తుంది. నోవాహు ఆ యొక్క పావురాన్ని పట్టుకుని చూసినప్పుడు పరిస్థితి అంతా తెలుసుకుని భూమి మీద నీళ్లు తగ్గుముఖం పట్టాయని తెలుసుకుని నోవాహు కుటుంబం వాడలో నుంచి బయటికి వెళ్ళడానికి సమయం వచ్చిందని గ్రహించి వారు తెలుసుకుని వాడలోంచి తన కుటుంబం అంతా బయటకు వస్తారు. వచ్చిన తర్వాత దేవుడు మాట విన్న నోహు కుటుంబం జలపుల నుంచి రక్షించబడతారు. దేవుని మాట వినని వారి మీదకి దేవుని తీర్పు వచ్చింది. అలాగే ఈ దినాల్లో కూడా నోహు వలె దేవుని మాట వింటే మన కుటుంబాలు రక్షించబడతాయి.